హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. నిన్నటి వీడియోకి ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఇంకా పిల్లలు అయితే ఊరు వెళ్ళిపోయారు కదండి. ఇంకా మేము పొద్దుపోయిన దాకా ఉండొచ్చాం కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే త్వరగా లేవలేదన్నమాట. కొంచెం ఎండబడే లేసాను. ఇంకా మా వారు కూడా తన పని మీద తనైతే బయటికి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఒక్కదాన్నే కదా, ప్రశాంతంగా కొంచెంసేపు పడుకున్నాను అనమాట. 8:30, 9 కలా లేసాను. ఇంకా టిఫిన్ టైం కూడా అయిపోయిందండి. ఇంకా పిల్లలు ఉంటే ఖచ్చితంగా టిఫిన్ పెట్టాల్సి ఉండు. ఇంకా పిల్లలు కూడా లేరు, మా వారు కూడా లేరు కదా అని చెప్పేసి ఒకటేసారి అన్నం వండేసి తినేద్దామని చెప్పేసి గోంగూర వస్తే గోంగూర అయితే తీసుకున్నాను అనమాట. ఒక 10 రూపీస్కి అలా తీసుకున్నాను. 2 కట్టలు అలా ఇచ్చారండి. ఇంతకుముందు అయితే 10కి 4 కట్టలు, 5 కట్టలు కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అంతా తగ్గిపోయిందనమాట. ఇంకా రాను రాను 10 రూపాయలకి ఒక కట్ట ఇచ్చేటట్టున్నారు. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేశాను. ఇంక ఇక్కడైతే పచ్చడికి అయితే వేయించుతున్నాను అనమాట. ఇంక ఈ లోపు అయితే మా వారైతే వచ్చారనమాట. ఇంకా టిఫిన్ చేయలేదా అంటే ఇంక నేను చేయలేదు, నువ్వు లేవు కదా అని చెప్పేసి చేయలేదు అన్నాను. ఇంక సరే అని చెప్పేసి క్యారెట్ జ్యూస్ ఉంటే ఇంకా అవైతే చెరో గ్లాస్ తాగేసామన్నమాట. ఇంకెలాగో అన్నం వండేస్తున్నాను కదా, ఇప్పుడు టిఫిన్ ఎందుకులే, జ్యూస్ తాగితే మళ్ళీ వేడివేడిగా అన్నం వేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని తిందాము అని చెప్పేసి ఇంక ఇక్కడైతే పచ్చడి చేస్తున్నానండి. ఇంకా పచ్చడి అయితే రోట్లో దంచేసాను. ఒక ఆనియన్ వేసి దంచాను అనమాట. ఇంకా వేడివేడిగా అన్నం, పచ్చడి అలాగే నంచుకోవడానికి వడియాలు వేయించాను అనమాట. ఇంకా ఎగ్ ఆమ్లెట్ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ సాయంత్రం తిరణాలకు వెళ్దామని చెప్పేసి ఇంకా ఎగ్ అదంతా ఏం చేయలేదండి. చెప్పాను కదా, నిన్న పిల్లలు వెళ్ళారు, మేము కూడా వెళ్ళాల్సింది. ఇంకా పొద్దుపోయిందని వెళ్ళలేదన్నమాట. ఇంక ఈరోజైనా వస్తారా రారా అని చెప్పేసి గోల్ చేస్తున్నారు. సరే సాయంత్రం వస్తాంలే, ఇంకా నెక్స్ట్ డే ఎలాగో ఉండేసి మన సండే తీసుకొస్తాము అని చెప్పామన్నమాట. ఇంకా అన్నం అయ్యి 11:30కి అలా అంతా తినేసామండి. ఇంకా తినేసిన తర్వాత నిన్న ఒక బ్లౌజ్ కట్ చేశాను కదా, నిన్న కుదరలేదన్నమాట, చేలోకి వెళ్ళాను కాబట్టి ఇంకా ఆ బ్లౌజ్ అయితే ఈరోజు కుట్టాను. 3:30కి అలా అయిపోయింది. పెద్ద మోడల్ కూడా ఏం పెట్టలేదు, అమ్మ బ్లౌజ్ కాబట్టి జస్ట్ పైపింగ్ వేసేసాను అనమాట. ఇదేనండి శారీ అలాగే బ్లౌజు. ఇంకా 3:30కి అలా అయిపోయింది. ఇంకా లేసేసి పాలైతే గ్యాస్ మీద పెట్టానండి. ఇంకా పైన అయితే మేగడ తీస్తున్నాను అనమాట. కొంచెం ఫేస్కి అప్లై చేద్దాము అని చెప్పేసి ఈ మధ్య ఏదో కొంచెం గుళ్ళల్లాగా వస్తున్నాయి, మొటాలు కాదు, ఏదో చిన్న చిన్న గుళ్ళల్లాగా వస్తున్నాయి అనమాట. ఇంకా అందుకని ఫేస్కి అప్లై చేసుకుందామని చెప్పేసి తీసి ఫేస్కి అయితే అప్లై చేసుకొని. హాయ్ ఫ్రెండ్స్, టైం చూడండి 8 అంటే 7:40 అలా అయిందనమాట. ఇంక మేమైతే ఇప్పుడు దగ్గరలో బెటర్గా ఉంటే తిరణాలు అయితే జరుగుతుందని చెప్పాను కదండి మీకు లాస్ట్ వీడియోస్లో కూడా. ఇంకా పిల్లలైతే అటు నుంచి అటు వస్తామని చెప్పారు. ఇంకా మేము కూడా బయలుదేరేసామన్నమాట. ఇంకా మార్నింగ్ కుట్టింది ఈ బ్లౌజేనండి. ఇంక ఇప్పుడైతే కట్టేసుకున్నాను. అమ్మ శారీ అనమాట ఇది. ఇంకా నేనైతే జస్ట్ ఒకసారి కట్టుకొని ఇచ్చేద్దాంలే అని చెప్పేసి కట్టుకున్నాను అనమాట. ఇంకా మధ్యాహ్నం గోంగూర పచ్చడి అలాగే అన్నం వండింది కదా, అయితే తినేసామండి. ఇంకా మా వారు కూడా నిన్న వడ్ల కోసం కదా, అదైతే ఈరోజు కొలిసారనమాట. అందుకే ఇంత లేట్ అయింది, లేకపోతే ఇంకొంచెం పెందలాన్నే బయలుదేరే వాళ్ళమి. ఇంకా అదంతా కొలిచిందాక అక్కడ ఉండి ఆమె ఇంటికి అయితే వచ్చారనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా మేమిద్దరం అయితే బయలుదేరేస్తామండి. ఇంకా మా ఆడపడుచు అలాగే మా మరిది పిల్లలు మా మావయ్య వాళ్ళందరూ అయితే అటు నుంచి అటు బస్సు ఎక్కేసి కొంచెం వాళ్ళ పెందలన్నీ వచ్చారు. ఇంక మేమైతే పొద్దుపోయిందనమాట. నిన్నే లాస్ట్ అండి తిరణాల, ఆల్రెడీ ఒక 1 వీక్ నుంచి జరుగుతూ ఉంది. ఇంకా ఆ రోజైతే పాట కచేరీ అనమాట. జనాలు అయితే చాలా రష్గా ఉన్నారు.
పాట కచేరీ అంటే ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చేస్తారు కదా. దర్శనం అయితే కొంచెం ఫ్రీగానే జరిగింది, అంటే జనాలందరూ పాట కచేరీ దగ్గర ఉన్నారు కాబట్టి కొండ మీద కొంచెం రష్ అనేది తక్కువగా ఉండింది. ఇంకా గుడి పక్కనే ఇలా స్వామివారికి కళ్యాణమో ఏమో నాకు తెలియదు, అయితే ఇంకా పుష్పాలంకరణ అదంతా జరుగుతూ ఉండిందనమాట. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసామండి. పిల్లలు ఎప్పుడెప్పుడు జైంట్ వీల్ ఎక్కాలా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. ఇంక ఇదంతా డెకరేషన్ అండి. మన ఛానల్లో లాస్ట్ వీడియోస్లో కూడా బిట్రగుంట టెంపుల్ అయితే నేను మీతో షేర్ చేశానండి. ఇంక అప్పుడైతే లైటింగ్ అదంతా ఏం లేదు. పెద్దగా చెప్పు, మా అత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా కూర్చున్నాం అనమాట. పైనుంచి చాలా వ్యూ అయితే చాలా బాగుంది, ఎందుకంటే లైటింగ్ అదంతా కింద బాగా డెకరేషన్ చేస్తున్నారు కదా. మనం పైన చూస్తే చాలా బాగుంది అనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అడ్డోలే తేజు అడ్డోలేదా అడ్డోలే వెనక్కి చెప్పు, బాగా చెప్పు, చేయి చూపించి చెప్పు. రండి రండి ఆ పిల్లలు చెప్పనిస్తున్నావా? ఇంకా కిందకైతే వచ్చామండి. ఇంకా స్టేజ్ అయితే కొండ మీద కాకుండా కొండ కింద అయితే కట్టున్నారు. ఇంకా అప్పుడే జబర్దస్త్ ఫేమ్ ఉన్నారు కదా శాంతి స్వరూప్, ఇంకా వాళ్ళైతే వచ్చారనమాట. అసలు జనాలు సందు లేరండి, అసలు నిలబడి చూసేదానికి కూడా ఖాళీ లేదు. ఇంక అందుకని మేము అక్కడ నుంచి మనం జైంట్ వీల్ కోసం ఎక్కడానికైతే వచ్చామన్నమాట. ఇంక అందరం ఎక్కేసాము, తలా ఒక పెట్లో అయితే ఎక్కేసాము. ఇంకా చింటమ్మ అయితే వాళ్ళ తాతయ్య దగ్గర ఎక్కాడండి. లోకే అయితే ఇంకా వాళ్ళ అత్త దగ్గర అయితే ఎక్కాడు. తేజు పాప అయితే ఇంక మేమైతే ఎక్కించుకున్నాం అన్నమాట. ఇంకా పైనుంచి చూడండి చాలా బాగుంది అసలు. ఇంకా 12:30 అలా అయిపోయింది. ఇంకా బైపాస్లోకి వచ్చేసి తలా ఒక కాజు ఫ్రైడ్ రైస్ తీసుకొని తినేసి ఇంటికైతే వెళ్ళిపోయామండి. వీడియో అయితే కొంచెం లెంగ్త్ ఈరోజు తక్కువే ఉంది, ఆ రోజుకైతే ఇంత వీడియోనే వచ్చిందనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ కలుద్దాం.